वज़ीर आला रेवंत रेड्डी ने कहा है कि अडानी का मसला हमारे हाथ में नहीं है, क्योंकि पिछली हुकूमत ने इससे माहिदे किए थे। हम क़वानीन की वजह से खानगी कंपनियों के साथ एक तरफा तौर पर किए गए माहिदों को मनसूख नहीं कर सकते। अकेले अडानी ही मसला नहीं है, बल्कि अडानी जैसे कई अफराद के खिलाफ फैसला लिया जाना चाहिए। एक दिलचस्प अंदाज में वज़ीर आला ने तेलंगाना एजुकेशन बशमूल 2001 के चंद्रशेखर राव के बारे में भी तफसीली तौर पर इजहार ख्याल किया। అదే విధంగా మిత్రులు అదాని గురించి ప్రస్తావించారు. ఇది మన చేతిలో లేని విషయము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనుమతితో గత ప్రభుత్వమే అన్ని ఒప్పందాలు చేసుకొని ఈరోజు డ్రోన్స్ కానీ ఇతరవి కానీ గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలు, లిబరలైజేషన్ పాలసీ తర్వాత, ఓపెన్ ఎకానమీ తర్వాత కార్పొరేట్ కంపెనీలతో మనం చేసుకున్న ఏ ఒప్పందాలనైనా యూనిలాటరల్గా వన్ సైడ్ నుంచి క్యాన్సిల్ చేయడానికి ఉండదు. డెఫినెట్గా మీరు చెప్పిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఎందుకనంటే ఈ డిఫెన్స్ రిలేటెడ్ ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత 100% ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించే విధానాన్ని రాజ్యాంగాన్ని సవరించి వారు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఈ డిఫెన్స్ రిలేటెడ్ దీంట్లో మన దేశమే విధానాలను మార్చుకున్నది. ఈ మార్చుకున్న విధానాల నేపథ్యంలో ఒక కార్పొరేట్ కంపెనీతో ఏ ఒప్పందం చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం యూనిలాటరల్గా క్యాన్సిల్ చేయడానికి ఉండదు. డెఫినెట్గా మీరు ఏదైతే అంశాలను ప్రస్తావించిందో, ఈ వేదిక ప్రస్తావించిందో, ఇక్కడ అదానీ అనేది సమస్య కాదు. అదానీ లాంటి వాళ్ళు ఎంతోమంది డిఫెన్స్ ఉత్పత్తి అంటే వీటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఉన్నాయి. వాటన్నిటి పట్ల ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. డెఫినెట్గా మీరు ఇచ్చిన సూచనను వ్యక్తులను దృష్టిలో పెట్టుకోవడం కాదు, విధానపరమైన ఆలోచనలతోని ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన ప్రయత్నాలు ఏమన్నా ఉంటే తప్పకుండా చేస్తామని చెప్తూ, యాదవ్ రెడ్డి గారు మాకున్న अकबरुद्दीन अवैसी कायद मजलिस मुखरना पार्टी व सदर नशीन सालार मिलत एजुकेशनल ट्रस्ट ने अवैसी स्कूल ऑफ एक्सीलेंस बाबानगर में साइंस फेयर में शिरकत की। उन्होंने तलबा की हौसला अफजाई भी की। वज़ीर ट्रांसपोर्ट पूनम प्रभाकर ने रियासत के ईसाई तबके को क्रिसमस की मुबारकबाद पेश की। उन्होंने अपने वीडियो बयान में कहा कि क्रिसमस अमन, मोहब्बत, भाईचारे और इंसानियत का मुक़द्दस त्यौहार है। उन्होंने उम्मीद जाहिर की कि यह त्यौहार तमाम की ज़िंदगी में खुशियाँ और सुकून लाएगा। उन्होंने कहा कि यीशु मसीह की तालीमात पर अमल करने की ज़रूरत है। यीशु मसीह अमन के पैगंबर के तौर पर आए और इंसानियत के लिए खिदमत अंजाम दी। అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలందరూ క్రిస్మస్ పండుగను వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సర్వేజన సుఖినోభవ, అందరూ బాగుండాలని, ప్రేమ ఆప్యాయతల్ని అందరితో పంచుకోవాలని మార్గదర్శకత్వం చేసినటువంటి యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా అందరికీ శుభం జరగాలని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ ప్రజల సంక్షేమానికి సంబంధించిన చేపడుతున్న అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. मोहम्मद माजिद हुसैन रुकन असम्बली नामपल्ली ने मजलिस के सरगर्म कारकुन मुकरम सिद्दीकी के हमरा गरीब और मुस्तहिक अवाम को मौसम की शिद्दत से बचाने के लिए ब्लैंकेट्स की तकसीम की मुहिम का आगाज़ किया। उन्होंने मुकरम सिद्दीकी के साथ कई गाड़ियों पर मुश्तमिल ब्लैंकेट्स के लोड को रवाना किया। उन्होंने मुकरम सिद्दीकी के साथ मुख्तलिफ सरकारी दवाखानों को पहुँच कर गरीबों और मुस्तहिक अवाम में ये कंबल तकसीम किए। मरीजों से मुलाकात करते हुए उन्होंने खुद अपने हाथों से उन्हें कंबल उड़ाए। हल्का असम्बली नामपल्ली के तहत कई सरकारी दवाखानों में ब्लैंकेट्स की तकसीम की मुहिम चलाई गई। तेलंगाना कांग्रेस के सरबराह महेश कुमार गौड़ ने क्रिसमस के मौके पर रियासत की ईसाइयों को मुबारकबाद पेश की। उन्होंने अपने वीडियो बयान में कहा कि इंसानियत के लिए यीशु मसीह का सबसे बड़ा पैगाम यह है कि ज़िंदगी मोहब्बत, कुर्बानी और हमदर्दी का नाम है। बनी नौ इंसान को सच्चाई के रास्ते की तरफ रहनुमाई के लिए यीशु मसीह का ये पैगाम आफाकी है, जिस पर अमल करने की ज़रूरत है। ప్రేమ, కరుణ, త్యాగము అన్ని కలయికలే జీవితమని మానవాళికి బోధించిన మహనీయుడు క్రీస్తు ప్రభు. మానవాళిని శాంతి వైపు నడిపించిన మహోన్నత వ్యక్తి కూడా క్రీస్తు ప్రభు. ఈనాడు సమాజంలో జరుగుతున్నటువంటి చెడునంతా విభేదించి మనమందరం కూడా శాంతి వైపు, క్రీస్తు ప్రభు చూపించిన మార్గం వైపు నడవాలని, తద్వారా ప్రపంచ శాంతిని మనం నెలకొల్పే విధంగా ప్రయత్నం చేయాలని మీ అందరికీ విన్నవిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా క్రైస్తవుల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడుతూ ఉన్నారు. ఇది నిరంతరం కొనసాగుతుందనే మాట మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. जाफर हुसैन मेराज रुकन असम्बली याकुतपुरा ने मादना पेट ईदगाह के रूबरू कब्रस्तान में कबूर को तोड़कर पुख्ता मकानात तामीर करने मुकामी अवाम की शिकायत पर वक्फ बोर्ड की टास्क फोर्स के हमरा दौरा करते हुए कबूर पर मकानात की तामीर को रुकवा दिया। उन्होंने मीडिया से बात करते हुए कहा कि मादना पेट ईदगाह के रूबरू कब्रस्तान में कबूर को मुनज़्ज़म करके इस जगह मकानात तामीर किए जा रहे थे। 2 दिन पहले इस मुकाम पर आग का एक बड़ा वाक़या पेश आया था। इस वाक़े को बहाना बनाते हुए हिसारबंदी करके मुस्तकिल इमारतों की तामीर का आगाज़ कर दिया गया था। उन्होंने कहा कि सदर मजलिस की हिदायत पर सदर नशीन वक्फ बोर्ड अज़मतुल्लाह हुसैनी और CEO वक्फ बोर्ड असदुल्लाह को कब्रस्तान में कबूर को मस्मार करते हुए मकानात तामीर करने की इत्तला दी, जिस पर उन्होंने वक्फ बोर्ड की टास्क फोर्स को रवाना किया। आज मादन्ना पेट ईदगाह के सामने का जो कब्रस्तान था उसमें एक इंक्रोचमेंट हो रहा था, जो खबरों को तोड़कर यहाँ पे एक कंस्ट्रक्शन किया जा रहा था। कुछ दिन पहले, आज से 4-5 दिन पहले यहाँ पर एक आग लगी। उसका बहाना लेते हुए ये लोग एक परमानेंट स्ट्रक्चर बना रहे थे। जैसे ही इत्तला मिली मुझे, नक़ीब मिल्लत बैरिस्टर असदुद्दीन ओवैसी साहब ने कहा कि फौरी जाकर इंस्पेक्शन करिए, तो मैं, मेरे साथ में संतोष नगर कारपेंटर, कुरमागोला कारपेंटर, हम लोग आए। आकर देखे, इमीडिएट चेयरमैन वक्फ बोर्ड, CEO वक्फ बोर्ड को इन्फॉर्म किया। उन्होंने इंस्पेक्टर और प्लस वक्फ बोर्ड टास्क फोर्स टीम को बुलाए हैं। इमीडिएट आके इन लोगों देखे हैं। अब वक्फ बोर्ड टीम जो है वो जो लीगल एक्शन होती है इमीडिएट लेंगे और काम को रोकाएंगे, और बोर्ड भी वक्फ बोर्ड का लगा देंगे। बाकी जो भी एक्शन है वो उन लोग एज़ पर लीगल एक्शन वक्फ बोर्ड बराबर लेंगे। बहुत बहुत शुक्रिया। वज़ीर आला रेवंत रेड्डी ने कल शब हैदराबाद में बैडमिंटन खिलाड़ी PV सिंधु की शादी के इस्तकबालिया की तकरीब में शिरकत की। उन्होंने इस मौके पर नौबियाता जोड़े को मुबारकबाद पेश की। हैदराबाद से ताल्लुक़ रखने वाली 29 साला शटलर, जिसने 2016 के रियो ओलंपिक्स में कांसे का तमगा और टोक्यो ओलंपिक्स में चांदी का तमगा जीता था, इतवार को उदयपुर में ताजिर वेंकटा दत्ता साई से शादी कर ली। आंध्र प्रदेश के वज़ीर आला व तेलुगु देशम के कौमी सदर N चंद्रबाबू नायडू ने कौमी दारुल हुकूमत नई दिल्ली में साबिक़ वज़ीर आज़म अटल बिहारी वाजपेयी की 100 साला तक़रीब में शिरकत की। मजलिसी रुकन असम्बली मीर जुल्फ़िकार अली ने अपने हल्के में अल महादत दीनी अल रबी मदरसे का तफसीली तौर पर मुआयना किया। इस मौके पर मदरसे के ज़िम्मेदारों ने उनका इस्तकबाल किया। उन्होंने तलबा से भी मुलाकात की। अपने इस दौरे के दौरान रुकन असम्बली ने इंतज़ामिया और अमले को तयक़ीन दिया कि मदरसे को दरपेश तमाम मसाइल और चैलेंजेस को फौरी तौर पर हल करने के इक़दाम किए जाएंगे। तालिबात के साथ स्कूल के प्रिंसिपल के नामुनासिब रवैये की शिकायत करने के लिए तकरीबन 18 किलोमीटर तक पैदल सफ़र करते हुए तलबा ने कलेक्टर से शिकायत की। जोगुलांबा गढ़वाल ज़िले के बेजूपल्ली के खमती स्कूल के तलबा ने शिकायत करते हुए कहा कि स्कूल का प्रिंसिपल तालिबात के साथ नामुनासिब सलूक कर रहा है और उन्हें ज़हनी अजियत दे रहा है। उन्होंने प्रिंसिपल के खिलाफ कार्रवाई करने का मुतालबा करते हुए नारेबाजी की। किम्स हॉस्पिटल के डॉक्टर्स ने श्री तेज नामी लड़के का हेल्थ अपडेट जारी किया, जो संध्या थिएटर में हुई भगदड़ के वाक़े में शदीद तौर पर जख्मी होने के बाद इस दवाखाने में ज़ेर इलाज है। इस लड़के के वालिद ने कहा कि इसकी हालत मुस्तहकम है। ये लड़का ऑक्सीजन और वेंटिलेटर सपोर्ट के बगैर रखा गया है। वो आँखें खोल रहा है, ताहम इसके दीगर अरकान ख़ानदान ने शिकायत की कि ये लड़का उनकी शिनाख्त नहीं कर रहा है। श्री तेज के वालिद ने मीडिया को बताया कि इसके बेटे की सेहत मुस्तहकम हो रही है। बच्चे का 20 दिन के बाद कंडीशन में आज थोड़ा आइस ओपन करके देख रहा, थोड़ा इंजेक्शन वगैरह दिए तो थोड़ा बॉडी रेस्पॉन्ड कर रहा। अभी तो थोड़ा अनकॉन्शियस ही है अभी। वही हॉस्पिटल का जो भी है हम देख लेते बोले, उधर अल्लू अर्जुन सर भी देखते बोले, इधर गवर्नमेंट से भी हमारे को सपोर्ट आया सर।
लंदन में एक जूनियर कॉलेज की तालिबा ने हॉस्टल में फांसी ले ली। इस वाक़े की इत्तला के साथ ही तालिबा के वालिदैन और रिश्तेदारों की कसीर तादाद ने कॉलेज पहुंचकर एहतजाज करते हुए इल्ज़ाम लगाया कि कॉलेज इंतजामिया की लापरवाही के नतीजे में तालिबा ने ये इंतहाई इक़दाम किया। उन्होंने कॉलेज इंतजामिया के खिलाफ शदीद नारेबाजी भी की। कल शब किए गए इस एहतजाज के नतीजे में कुछ देर के लिए कशीदगी फैल गई। एहतजाज की इत्तला मिलते ही पुलिस वहां पहुंची, जिसने एहतजाजियों के जज्बात को सर्द करने की कोशिश की, जिन्होंने इल्ज़ाम लगाया कि कॉलेज इंतजामिया ने इस वाक़े की उनको ताख़ीर से इत्तला दी। मेदक के चर्च में क्रिसमस की तक़रीब बड़े पैमाने पर मनाई गई। मेदक चर्च तारीख़ी अहमियत का हामिल और एशिया का दूसरा बड़ा चर्च है, जहाँ बैरूनी सयाह भी काफ़ी तादाद में आते हैं। मेदक चर्च 1925 में तामीर किया गया था। 10 साल इस चर्च की तामीर में लगे। इसकी तामीर के 100 साल मुकम्मिल हो गए। यहाँ अजीम शान पैमाने पर क्रिसमस की तक़रीब मनाई गई। कलाबाज सुनीता विलियम्स और दीगर कलाबाजों ने बैनुल-अक़वामी खलाई स्टेशन यानी ISS पर क्रिसमस मनाया। नासा ने इस वाक़े की वीडियो पोस्ट की। सुनीता विलियम्स और कोच वलमूर, जो इस साल जून में ISS गए थे, खलाई जहाज में तकनीकी खराबी की वजह से वहीं फंस गए थे। नासा ने हाल ही में इंकशाफ किया कि उनके मार्च के अवाखिर या अगले साल अप्रैल के पहले हफ्ते में जमीन पर पहुंचने का इम्कान है। दस्तूर हिंद के मेमार डॉक्टर BR अम्बेडकर के खिलाफ पार्लियामेंट में तौहीन-नामा ज़ेर मार्च पर मरकजी वज़ीर दाखिला अमित शाह को काबीना से बर्खास्त करने का मुतालबा करते हुए कांग्रेस ने एहतजाज किया। बड़चल, मलकाजगिरी, कुतबुल्लापुर, कुकटपल्ली, उप्पल हल्के के इंचार्जों के साथ कांग्रेस कायदीन ने एहतजाज किया और कलेक्टर बड़चल को याददाश्त पेश की। మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు తెలంగాణ PCC అధ్యక్షుడు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో అంబేద్కర్ గారికి దండ వేసి నివాళులు అర్పించి ఈరోజు ఇక్కడ మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు నిండు పార్లమెంట్ సభలో అమిత్ షా గారు అంబేద్కర్ గారి మీద మాట్లాడినటువంటి మాట ఏదైతే ప్రజాస్వామ్యానికి విరుద్ధం, మన రాజ్యాంగానికి విరుద్ధం. ఒక దేవుని పేరు ఎత్తినట్టు ప్రతిసారి అంబేద్కర్ మాట తీసుకొని మాట్లాడుతున్నారు. మీరు ఇన్నిసార్లు దేవుని పేరు ఎత్తుకొని మాట్లాడితే మీరు స్వర్గానికి పోతారని ఏ విధంగా చులకనగా అంబేద్కర్ను చేసి మాట్లాడిండో దాన్ని పార్లమెంట్ నిండు సభలో పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఖండించి ఇండియా కూటమి పార్లమెంట్ నుంచి బహిష్కరించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే భారతదేశంలో నిజంగా కూడా అంబేద్కర్ అంటే ఒక దేవుడే. అందరూ కూడా ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని ఒక బైబిల్గా, ఒక మన యొక్క భగవద్గీతగా, మరి ఒక ఖురాన్గా అన్ని మతాలు కూడా ఆస్వాదిస్తాయి, ఆరాధిస్తాయి. అలాంటి ఖురాను, మన భగవద్గీత ఏ విధంగా అయితే మన బైబిల్ ఏదైతే ఉందో ఏ విధంగా అయితే మనం చూస్తామో ఆ రాజ్యాంగాన్ని కూడా మనం అదే విధంగా చూస్తాం. కానీ ఈనాడు जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल नेशनल अवार्ड विनर डॉक्टर मीर जवाद जार खान, जर्मन ट्रेन्ड सीनियर ऑर्थोपेडिक सर्जन एंड डायरेक्टर, माहिर डॉक्टर्स डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चंदूरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल, वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर।